హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి టాప్ 5లో పెను మార్పులు అండి. నేను అనుకున్న దానికంటే పెను మార్పులు వచ్చింది. దాంతోపాటుగా 90% ఇవే జరగబోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. బయట ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, బిగ్ బాస్ ఈక్వేషన్స్ కూడా చూసుకుంటే అదే జరగబోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటుగా ఈ వీడియోలో రేపు ఏం జరగబోతుంది అనేది మాట్లాడదామండి. ఏం జరగబోతుందంటే రేపు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాబోతున్నారు, దాంతోపాటుగా స్టేజ్ మీద ఎవరు రాబోతున్నారు, ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆర్ సెలబ్రిటీస్ వస్తారు చూసారు, ఒక్కొక్క కంటెస్టెంట్కి ఎవరెవరు రాబోతున్నారు అనేది, దాంతోపాటుగా వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీద ఎలాంటి టాప్ 5 ఇచ్చే అవకాశం ఉంది, టాప్ 5 పెడతారు చూసారు, ఆ టాప్ 5 ఎవరిని పెట్టే అవకాశం ఉంది అనేది మాట్లాడదాం. ఇది లాస్ట్లో మాట్లాడదాం. దీనికంటే ముందుగా నా దృష్టిలో టాప్ 5 ఏంటి అనేది నేను చెప్తాను. ఫర్ ద ఫస్ట్ ఒక 20 days బ్యాక్ 30 days బ్యాక్ మనం ఒక టాప్ 5 చేసాం. ఆ టాప్ 5కి ఈ టాప్ 5కి భయంకరమైన మార్పులు ఉన్నాయి. బిగ్ బాస్ రిలేటెడ్గా కూడా వాళ్ళ స్టాటిస్టిక్స్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ రకంగా కూడా కొన్ని చేంజెస్ జరిగే అవకాశం ఉంది. వాటన్నిటిని డిస్కస్ చేద్దాం. లాస్ట్ టైం నేను అనుకున్న టాప్ 5 ఏంటంటే నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, వీళ్ళ 5 మందిని అనుకున్నాను టాప్ 5. వీళ్ళ 5 మెంబర్స్ మాత్రమే వస్తారు. గౌతమ్ కృష్ణ 6th 7th పొజిషను, 8th పొజిషన్ ఆ రకంగా ఉంటుందని అనుకున్నాను. అది ఎప్పుడు గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్కి దగ్గరగా ఉండి ఎలిమినేట్ అయినట్టుగా అయ్యి తర్వాత ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ వీకో చేశాను. ఆ టైంకి అంతే ఉండింది, అంతకుమించి లేదు. వైల్డ్ కార్డ్స్లో ఎవరికి కూడా అంత ఊపు లేదు. కానీ హఠాత్తుగా నా నోరు మోపిస్తూ, నాలాంటి చాలామంది వాళ్ళ నోరు మోపిస్తూ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడం, వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేయడం, వాళ్ళు స్టాండ్ అవుట్ అవ్వడం కనపడింది మనకి. అవినాష్ స్టాండ్ అవుతున్నాడు, ఆ రోహిణి గారు అవుతున్నారు, గౌతమ్ వీళ్ళందరినీ మించి స్టాండ్ అవుట్ అయ్యి ఖచ్చితంగా సీజన్కి ఒక ఊపు తీసుకొచ్చాడు. ఈ రకంగా చూసుకున్న తర్వాత టాప్ 5లో చేంజెస్ అయితే జరుగుతాయి. ఆ రోజు మనం టాప్ 5 గురించి చెప్పుకోవడం కూడా క్లియర్గా యాజ్ ఆఫ్ నౌ అని చెప్పిన అప్పటికున్న పరిస్థితి కాదు, ఇప్పుడు పరిస్థితికి ఇది. ఇప్పుడు టాప్ 5 ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో టాప్ 5 ఇలా రాబోతుంది అనేది మాట్లాడదాం. నెక్స్ట్ స్టేజ్ మీద ఏమేమి పెడతారో కూడా మాట్లాడదాం. చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అందరికీ తెలిసిందే, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ మలయక్కల్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. దాంతోపాటుగా గౌతమ్ కృష్ణ 100% టాప్ 5లో ఉంటాడు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ ఎవరికి వారుగా ఖచ్చితంగా ఈ సీజన్ ఇంట్రెస్టింగ్గా మారింది అంటేనే వీళ్ళిద్దరి మధ్య రైవలరీ, వీళ్ళిద్దరూ నిఖిల్ వర్సెస్ గౌతమ్ వర్సెస్ నిఖిల్ అవ్వడం వల్ల ఇంట్రెస్టింగ్గా అయింది. లేకపోతే ఈ సీజన్ చాలా డల్గా ఉండింది. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్కి వచ్చింది. నిఖిల్ చూస్తేనేమో ఫస్ట్ నుంచి ప్రతి టాస్క్ గెలుచుకుంటూ వస్తున్నాడు, చాలా బ్లేములు తీసుకున్నాడు, మళ్ళీ లైన్లోకి వచ్చాడు, డౌన్ అయిన ప్రతిసారి మళ్ళీ లైన్లోకి వచ్చాడు. గౌతమ్ ఇంకొక రకమైంది. గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు అనే రేంజ్ నుంచి ఎలిమినేట్ కాడు అనేంత రేంజ్ దాకా గ్రాఫ్ పెంచుకున్నాడు. ఇవన్నీ వీళ్ళిద్దరిది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా టాప్ 5లో ఉండి తీరుతారు, దాంట్లో డౌటే లేదు. వీళ్ళిద్దరిని పక్కన పెడదాం. మిగతా టాప్ 5లో ఎవరుంటారు అనేది కూడా వీళ్ళు అండ్ వీళ్ళ ఫ్యాన్స్ డిసైడ్ చేసే అవకాశం వెరీ హై. ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే, ఒకవేళ నిఖిల్ ఆర్ గౌతమ్ కృష్ణ టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత, ఒకవేళ వీళ్ళిద్దరిలో ఒకరు కానీ ఏదైతే ఉంటుందో రేస్ టు ఫినాలే టాస్క్ అది గెలిచి ఆ పర్టికులర్ వారం 13th 14th వీక్లో ఒక వారం కానీ వీళ్ళిద్దరిలో ఒకరు కానీ నామినేషన్స్లో లేకుండా ఉంటే ఆ టైంలో జరిగే కిరాతకమైన మార్పులు మనం ఊహించలేం. అది ఇటు అవ్వచ్చు, అటు అవ్వచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ 13th 14th వీక్లో నామినేషన్లో లేకపోతే యష్మి, పృథ్వీ గారు అప్పుడు దాకా ఎలిమినేట్ కాకుండా ఉంటే వాళ్ళిద్దరిలో ఒకరు రావచ్చు టాప్ 5కి. ఎందుకు, నిఖిల్ ఫ్యాన్స్ ఒకవేళ వీళ్ళ మధ్య సర్కమ్స్టాన్సెస్ అన్ని కనెక్షన్స్ బాగుంటే ఆ టైంలో నిఖిల్ ఫ్యాన్స్ వీళ్ళని పుష్ చేయొచ్చు. మళ్ళీ దాంట్లో కూడా డౌట్ఫుల్ ఏంటంటే, తెలివైన నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారు, మన నిఖిల్కి వీళ్ళు వస్తే టాప్ 5కి ఆటోమేటిక్గా మనకేమవచ్చు, ఓటింగ్ ఏమన్నా కట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళు నిజంగా వీళ్ళు వచ్చే ఛాన్స్ ఉండే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు చెడగొడతారు మళ్ళీ. సో కాబట్టి వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు లేదే అనే దాని మీద కూడా టాప్ 5 డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గౌతమ్ ఫ్యాన్స్ కూడా, గౌతమ్ 13th 14th వీక్లో నామినేషన్లో ఒకసారిగా లేకపోతే ఆ టైంలో విష్ణుప్రియ కానీ, నబీల్ రిలేటెడ్గా కానీ, లేదా టేస్టీ తేజ, అవినాష్ రిలేటెడ్గా ఎవరైనా టాప్ 5కి వచ్చే సందర్భంలో కూడా వాళ్ళు కొంచెం డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళని టాప్ 5కి తీసుకెళ్ళగలరు, లేదా కొంచెం వస్తారు అనుకున్న వాళ్ళని టాప్ 5 లేకుండా కూడా తెలివిగా డిసైడ్ చేయగలరు. ఎందుకంటే నిఖిల్ గౌతమ్ ఓటింగ్ డిస్ట్రిబ్యూట్ అవుతుందని కూడా భయం ఉంటుంది, లేదా గౌతమ్తో ఫ్రెండ్లీగా ఉన్నారని మళ్ళీ పుష్ చేస్తూ ఉంటారు. రెండు వైపులా ఇదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యే అవకాశం వెరీ హై టాప్ 5కి. ఆ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటా. ప్రస్తుతానికి వాళ్ళిద్దరు ఖచ్చితంగా వస్తారు. తర్వాత అందరికీ తెలిసిందే, ప్రేరణ గారు కూడా టాప్ 5లో ఉంటారు. ఎవరు ఎంత నెగిటివ్ అనుకున్నా ఒకటి నెగిటివ్ అనుకుంటారు ప్రేరణ గారు రిలేటెడ్గా. నోరు కంట్రోల్ లేకుండా మాట వదిలేస్తున్నారు అని తప్పించి ఆవిడ ఎఫర్ట్స్ని ఎవరు శంకించలేరు, ఆవిడ ఆట తీరుని ఎవరు శంకించలేరు, దాంతోపాటుగా ఆవిడకున్న ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ని ఎవరు శంకించలేరు. మిస్టేక్ అంతా ఆ నోరుదే. ఆ నోరు కనీసం ఈ 4 వారాలు
అదుపులో పెట్టుకుంటే ఆవిడ ఊహించలేనంత పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది ఈ 4 వీక్స్లో. అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పారు, నాగార్జున సార్ కూడా చెప్పారు కాబట్టి అది ఇంకా నుంచి ఇంకా 100% కంట్రోల్ అవుతుంది అని అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ టాప్ 5లో ఖచ్చితంగా ప్రేరణ గారు ఉంటారు. షీ డిజర్వ్స్ టాప్ 5 పొజిషన్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న జీల్ చూసుకున్నా ఏ టాస్క్ వచ్చినా తక్కువ టాస్కులు పర్ఫార్మెన్స్ వచ్చిన తక్కువ టాస్క్లో కూడా అబ్బాయిలతో కూడా పోటీ పడి ఆడిన విధానం ఏదైతే ఉందో అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. దాంతోపాటుగా ఎవరితో ఆర్గ్యుమెంట్ చేసినా ఆవిడ ఆర్గ్యుమెంట్ని కట్ చేయకుండా క్లియర్గా వింటే ఎవరైనా 190 మంది ప్రేరణది రైటే లాగుంది అని అనిపించేంత మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి. దాంట్లో నోరు జారే మాటలు 4-5 యాడ్ చేసి కంపోతుంది తప్పించి మిగతాదంతా గుడ్. షీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5. లేడీస్లో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నేను చెప్తున్న ఒకే మాట, ఆ మాట మీద స్టిక్ అయి ఉండాలి అనిపించేటట్టుగా ఆవిడ ఉన్న విధానం ఏంటంటే, అమ్మాయిల్లో టాప్ 5కి ఫస్ట్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ ప్రేరణ గారు. అది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. ఆవిడ టాప్ 5కి రాకుండా ఉంటే ఏదైనా అద్భుత శక్తులు అయితే తప్పించి టాప్ 5కి వస్తారని నేను గట్టిగా అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది చెప్పండి. దాంతోపాటుగా మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? ఇన్ని సీక్వెన్స్ పెట్టండి. సీక్వెన్స్ 1 2 3 4 5 5 సీక్వెన్స్లో ఎవరని. ఆ తర్వాత నబీల్ గురించి ఈ మధ్యకాలంలో తక్కువ చెప్తున్నా ఉడాల్ బ్రో అనేసి నబీల్ ఫ్యాన్స్ కొంతమంది కామెంట్స్ చూసి నేను బాధేసింది. స్టార్టింగ్లో నబీల్ రిలేటెడ్గా ఎన్ని రీల్స్ చేస్తున్నాడో ఒకసారి చెక్ చేయండి. ఎంత పాజిటివ్గా చెప్తున్నాడో చెక్ చేయండి. నబీల్ విన్నర్ మెటీరియల్ అని ఫస్ట్ నేను చెప్పింది. నబీల్ టైటిల్ రేస్లోకి వచ్చాడని. ఎందుకంటే నబీల్ అంత పర్ఫార్మెన్స్ అప్పుడు ఉండే. ఎప్పుడైనా ఒక పర్సన్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎలివేట్ అవుద్దంటే నామినేషన్స్లో ఉన్నప్పుడు తెలియకుండా రివ్యూవర్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నామినేషన్స్ టాస్క్ రిలేటెడ్ టాస్కుల్లో ఆడేటప్పుడు వీడియోల్లో ఎలివేట్ అవుతారు. ఓటింగ్ గురించి వీడియోస్ చేసేటప్పుడు ఎలివేట్ అవుతారు. దాంతోపాటుగా జనాలకి రిజిస్టర్ అవుతారు హాట్స్టార్ ఓపెన్ చేసి ఓటింగ్ చేసేటప్పుడు. అది నెగిటివ్ అయిపోయింది నబీల్కి. ఓన్లీ 3 సార్లు మాత్రమే నామినేషన్స్కి రాకపోవడం వల్ల తప్పించి ఇక ఏమీ లేదు నబీల్ నెగిటివ్స్. ఉన్న చిన్న నెగిటివ్స్ అందరూ చేసేవే. మరీ మనిషి డిజాస్టర్ వర్స్ట్ అనేసి చెప్పడానికి కానీ నెగిటివ్గా దీంతో పాతాళంలోకి వెళ్ళిపోయాడనే మూమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి నబీల్కి. ఎప్పుడు చూసినా చిన్నపిల్లలాగా స్వచ్ఛంగా నవ్వుకుంటూ ఉంటాడు, వెనక మాట్లాడుతూ ఉంటాడు. అది మాత్రం నాకు నచ్చట్లేదు ఈ మధ్యకాలంలో. అనవసరంగా వెనక మాట్లాడుతుంటాడే, ముఖం మీద మాట్లాడేది తక్కువ. అది ఇంకా చేంజ్ అవ్వలేదు. అది ఆ చిన్నవి తప్పించి మిగతా ఎక్కడ నబీల్ రిలేటెడ్గా నాకు నెగిటివ్స్ కనిపించట్లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా టాస్కులు పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు, అంతా ఉంది. కానీ ఆ నామినేషన్స్లోకి ఈ వీక్ నుంచి వచ్చి టాస్కులో ఎలాగో పర్ఫార్మెన్స్ చేస్తే నబీల్ ఒకవేళ ఇప్పుడు కామ్గా వెళ్ళిపోయినా కూడా 99% టాప్ 5లోకి అయితే వెళ్ళిపోతాడు. కానీ ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నబీల్కి. ఇక్కడ నుంచి కానీ నామినేషన్లోకి వస్తూ తన చేతిలో లేదు. కానీ అది ఫైర్ చూపిస్తూ ఆడుతూ వెళ్తే 100% వాళ్ళు నామినేషన్ చేస్తారు నచ్చకపోవడం వల్ల. దట్టు బిగ్ బాస్ కూడా ఇక్కడ నుంచి నబీల్ని ఫస్ట్ పిలిచే అవకాశం ఉంది. నామినేషన్లోకి అసలు రాలేదు కాబట్టి బిగ్ బాస్ నబీల్ని, రోహిణి గారిని, అవినాష్ని వీళ్ళందరినీ నామినేషన్స్లో ఫస్టే పిలుస్తారు. మీరు నామినేట్ చేయండి నేను. అప్పుడు చేస్తే వాళ్ళని అవతల నామినేట్ చేస్తారు. మమ్మల్ని చేశారని చెప్పాను, అప్పుడు నామినేషన్లోకి వస్తారు. అలా చేసే అవకాశం ఉంది. తను మాత్రం ఫైర్ చూపిస్తాడని గట్టి నమ్ముకుంది. టాప్ 5లో హీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5. ఎందుకంటే అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి. మొత్తం బిహేవియర్ వైజ్ కానీ, ఆ తర్వాత టాస్కుల వైజ్ కానీ, తర్వాత కామెడీ వైజ్ కానీ అన్ని తన ఎఫర్ట్స్ అయితే తను పెడుతున్నాడు. అది జరిగింది. దట్టు తనకి తాను కొంచెం లో అవ్వడానికి రీజన్ ఏంటంటే నిజంగానే నామినేషన్లోకి రాకపోవడం. తను ఏం చేయగలుగుతాడు? నామినేషన్స్ రాకపోవడం వల్ల తెలియకుండా లో ఫీల్ అవుతున్నాడు. అంటే ఊపు లేదు, ప్రతిసారి సేవ్ అయ్యే ఊపు ఇవన్నీ లేదు కదా. ఎప్పుడు సేవ్ అవుతున్నావు, ఎలా సేవ్ అవుతున్నావు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే తెలియకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అది లేదు. ఎందుకు 11 వారాలు జరిగితే 3 సార్లు నామినేషన్లోకి వచ్చి 8 సార్లు నామినేషన్లో లేడంటే తనకు జరిగిన బిగ్గెస్ట్ నెగిటివ్ అదే. అది మరి ఎవరు ఏం చేయలేరు. సో అతను టాప్ 5లోకి వస్తాడు. సో ప్రస్తుతానికి ఎవరెవరు ఫిక్స్ అయింది? 4 ఫిక్స్ అయింది. ఇది నాకు తెలిసి ఎవరు మార్చలేరు. నిఖిల్, గౌతమ్, మళ్ళీ నిఖిల్ ఫస్ట్ చెప్పారంటారు. ఏందో ఆయన జనాలు ఇట్లా ఉన్నారు. నాకు కింద కామెంట్ చూడండి ఒకసారి, మీరు జాలి పడతారు నా మీద. ఏరా అందరూ ఆదిరెడ్డిని నీకు వాడి పిఆర్ వీడికి పిఆర్ అనేసి, వాళ్ళకి పిఆర్ వీళ్ళకి పిఆర్ అనేసి అందరూ అంటున్నారు. ఏంద్ర ఆదిరెడ్డిని జాలి పడతారు మీరు. అలా ఉంటుంది సిచ్యువేషన్. బిగ్ బాస్ రివ్యూస్ నాదే కదా అందరిది. కాబట్టి నిఖిల్, గౌతమ్ అని చెప్పండి. నిఖిల్ ఫస్ట్ చెప్పాడు చూడండి, గౌతమ్ నిఖిల్. సరే నిఖిల్, గౌతమ్ ఫాస్ట్గా వాళ్ళిద్దరూ ప్లస్ ప్రేరణ, నబీల్ ప్రేరణ, వీళ్ళు 4 ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారండి. ఆ ఒక్క పొజిషన్ కోసం ఎంతమంది ఫైట్ చేస్తున్నారు అనేది మాట్లాడదాం. ఎవరు దానికి గట్టిగా డిజర్వ్డ్ అనేది కూడా క్లియర్గా మొహమాటం లేకుండా చెప్పేస్తానండి. లాస్ట్ 5th పొజిషన్, 5th ఇన్ ద సెన్స్ సీక్వెన్స్లో కాదు, 5వ మెంబర్ ఎవరు అనుకుంటున్నానంటే నేను 3 మంది పోటీ అండి. అవినాష్, విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ. వీళ్ళ 3లో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అండి. వీళ్ళ 3లో ఒకరు. ఆ 3లో ఎవరు ఎక్కువ రావచ్చు, ఎవరి ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఛాన్సెస్ ఏంటో కూడా మాట్లాడదాం. ఎవరికి ఛాన్స్ లేదని నాకు అనిపించిందంటే వీళ్ళ 3 మాట్లాడుకున్నాం. 3 ఎవరంటే పృథ్వీ గారు,
అండ్ యష్మి గారు, రోహిణి గారికి ముగ్గురికి టాప్ 5 అయితే ఛాన్స్ లేదన్న ఫీలింగ్ గట్టిగా వస్తుందండి నాకు. ఎందుకు కూడా మాట్లాడతాం, ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురులో ఎక్కువ ఛాన్స్ ఎవరి గురించి మాట్లాడదాం. ఎక్కువ ఛాన్స్ అయితే నాకు విష్ణుప్రియ గారికి అనిపిస్తుందండి. కాదు, విష్ణుప్రియ గారు అవినాష్కి ఈక్వల్ ఛాన్స్ అని అనిపిస్తుంది ఈ పర్టికులర్ టైంలో. అవినాష్ నామినేషన్లోకి రాలేదు కదరా ఉండాలి, అయినా కూడా ఎలా వస్తాడని నేను అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటున్నావు అంటే అవినాష్ బాగా ఆడుతున్నాడండి. 100% అవినాష్ ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్ అంతే ఈ సీజన్లో. ఎంత బాగా ఆడుతున్నాడంటే 2 సార్లు మెగా చీఫ్ అయితే 2 సార్లు తన సొంత బలంతో ఆడాడు. అంటే మేకాభిప్రాయాలు అవి ఇవి బిగ్ బాస్ ఏదో సపోర్ట్ చేస్తే అవ్వలేదు. ఆ టాస్క్లో నబీల్ సపోర్ట్ చేశాడు కాదనలేదు, అయినా కూడా తనేమి సపోర్ట్ అడగలేదు, తను చేశాడు, తీసుకున్నాడు. ఆ పర్టికులర్ టాస్క్లో ముందు లెవెల్స్లో కూడా తన ఎఫర్ట్స్ పెట్టే గెలిచాడు, ఆడే ఫిజికల్ గేమే. సో మెగా చీఫ్గా అప్పుడు గెలిచాడు, ఇప్పుడు కూడా మెగా చీఫ్ అయింది కూడా టాస్క్లు ఆడే గెలిచాడండి. ఒకరేది ఇస్తేనో జాలి పడితేనో వచ్చింది కాదు. అవినాష్ ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్ గేమ్. నామినేషన్స్లోకి రాలేదన్న నెగిటివ్ తప్పించి ఎంటర్టైనింగ్తో ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాడంటే నిజంగా అవినాష్ ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. ఎలాంటి ఎఫర్ట్స్ అంటే తనే స్క్రిప్ట్ రాస్తున్నాడు, తనే యాక్టింగ్ నేర్పిస్తున్నాడు, తనే ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాడు, తనే అంతా నడుపుతున్నాడు. 24 గంటలు ఖాళీ లేకుండా ఎవడుకుంటుందండి? ఏ కంటెస్టెంట్కి ఆ కంటెస్టెంట్ ఎక్కడంటే అక్కడ కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ అవినాష్ అనే కంటెస్టెంట్ మాత్రం నిజాలు మాట్లాడుకుంటే ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ఖాళీ దొరకకుండా, మనం ఏంటంటే ఎంటర్టైనర్స్ అనేసరికి మనకు పెద్దగా అనిపించదు, కానీ ఏదో ఒకటి చేయాలని చేసే క్రమంలో వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడతారు, ట్రోల్ అవుతుంటారు, ఏంటి నోరు మాట్లాడుతున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు అని అనిపించుకుంటుంటారు. అయినా కూడా చేస్తారు. నేను చూడండి, ప్రేరణ గారు ఆ మాట అన్నారా, ఆ మాట అన్న తర్వాత వర్స్ట్ ఫీల్ అన్న తర్వాత కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ప్రేరణ ఇలా అంటే ఆవిడ సారీ చెప్పింది, కానీ కమెడియన్ అయి ఉండబట్టి, తను ఎంటర్టైన్ చేయాలన్న ఎంతూజియాజం ఉండబట్టి తర్వాత మళ్ళీ ప్రేరణ గారితో కలిసి వర్క్ చేయాలి, తర్వాత ప్రేరణ గారితో స్క్రిప్ట్ చెప్పి కామెడీ చేయాలి. దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ అండి. అవినాష్ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అన్న ఫీలింగ్ వస్తుందండి. వీళ్ళందరిలో కల్లా ఫస్ట్ అవినాష్ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అన్న ఫీలింగ్ వస్తుంది. టాస్క్ విషయంలో, ఎంటర్టైన్ విషయంలో తను పెడుతున్న 100% ఎఫర్ట్స్ విషయంలో. దట్ ఈస్ ఫర్ షూర్. నాకు ఇప్పుడు అనిపించింది, లాస్ట్ టైం వచ్చేసరికి బిగ్ బాస్ సపోర్ట్ ఉంటుందేమో, ఇండైరెక్ట్గా ఏదైనా పుష్ ఉంటుందేమో కాబట్టి టాప్ 5కి వస్తాడేమో అని నా లిస్ట్లో పెట్టాను. నా లిస్ట్లో అప్పుడు మారింది ఏమీ లేదు. అప్పుడు ఏం జరిగింది, గౌతమ్ ఒక్కడే లేడు నా లిస్ట్లో. గౌతమ్ లేకుండా అవినాష్, విష్ణుప్రియ ఉన్నారు. ఇప్పుడు గౌతమ్ వస్తున్నాడు, అవినాష్, విష్ణుప్రియలో ఒకరు ఉంటున్నారండి. అది టాప్ 5. తేజకు కూడా ఛాన్స్ ఉంది, దాని గురించి కూడా చెప్తా. వీళ్ళిద్దరిలో ఎక్కువ అవినాష్కి ఛాన్స్ ఉంది, తర్వాత విష్ణుప్రియ గారికి కొంచెం తక్కువ ఛాన్స్ ఉంది. అది ఎందుకంటే విష్ణుప్రియ గారికి నిన్న ఎపిసోడ్ తర్వాత విష్ణుప్రియ గారికి జెన్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఓటింగ్ పడుతుందండి. స్టిల్ విష్ణుప్రియ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఎలా అనిపించింది అంటే, నాకు ఎప్పుడైనా పోల్ పెట్టినప్పుడు విష్ణుప్రియ గారిని ఇంక్లూడ్ చేయకపోతే వచ్చే కామెంట్స్ ఎక్కువ అండి, వచ్చే మెసేజ్ చాలా ఎక్కువ పెడుతుంటారు. విష్ణుప్రియని ఇంక్లూడ్ చేయి ఆదిరెడ్డి, విష్ణుప్రియని ఇంక్లూడ్ చేయి ఆదిరెడ్డి గారు అన్న అని అడుగుతూనే ఉంటారు. సో అది గమనించాను. దాంతోపాటుగా దానికంటే ముందుగా ఆట తీరులో ఏదైతే ఉందో, ఆ జెన్యూనిటీ ఏదైతే ఉందో, ఆ జెన్యూనిటీ ప్లస్ ఆవిడకున్న ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ ఏదైతుందో దాని రిలేటెడ్గా ఆవిడని టాప్ 5 దాకా పుష్ చేసే అవకాశం ఉంది. ఒకటి ఈ పృథ్వీ రిలేటెడ్గా అది కాయొద్దా పొండొద్దా అనే దాని మీద కూడా ఆవిడ ఆట తీరు డిపెండ్ అయి ఉందండి. కాయొద్దా పొండొద్దా, కాయ అయిందనుకోండి కొంచెం కష్టం, పొండి అయిందనుకోండి మేబీ అది ఎఫెక్ట్ కొట్టకుండా ఉండొచ్చు. ఆవిడ అది కాయ అయిపోయి కొంచెం నెగిటివ్ అయిందనుకోండి, వాళ్ళిద్దరు రిలేషన్ వైపు ముందు పోయే కొద్దీ మేబీ అది నెగిటివ్ అయ్యి టాప్ 5కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా అవినాష్ కూడా గేమ్ డౌన్ అవ్వాలి. అవినాష్ గేమ్ డౌన్ అయితే ఇవి టాప్ 5కి వచ్చేస్తుంది. అవినాష్ గేమ్ ఇదే విధంగా కానీ పుంజుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, టాప్ 5కి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అవినాష్ ఇంకొక తలనొప్పి ఏంటంటే, మనకు అందరికీ తెలిసిందే, మళ్ళీ మెగా చెప్పాడు, మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండడు. ఆల్రెడీ ఒకేసారి నామినేషన్లోకి వచ్చాడు. నెక్స్ట్ వీక్ లేడంటే 12వ వారం ఉండడు, మళ్ళీ 13, 14వ వారం మాత్రమే. ఒకవేళ 13, 14వ వారంలో అతను 13వ వారంలో వచ్చే టాస్క్లు ఏవైతే ఉంటాయో, రెస్ట్ ఫినాల్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, ఒకవేళ గెలిచినా గెలవచ్చు. గెలిచేస్తారంటే టాప్ 5 గెలిపోతాడు. గెలవకపోయినా కూడా లాస్ట్ 1 వీకే ఛాన్స్ ఉంటుంది. ఆ 1 వీక్లో తన ఎఫర్ట్స్ గుర్తించి ఏమైనా చేసే అవకాశం ఉంది. స్టిల్ టఫే. వీళ్ళిద్దరిలో ఒకరుంటారు. 51% అవినాష్కి, 49% ఒక 50 కాదండి, 45%, 46% వచ్చేసరికి అవినాష్కి, 44% వచ్చేసరికి విష్ణుప్రియ గారికి, మిగతా 10% ఛాన్స్ వచ్చేసరికి టేస్టీ తేజ కన్నా ఫీలింగ్ వచ్చిందండి. అది ఎందుకు టేస్టీ తేజ కంటే ఇది కొంచెం తక్కువ ఛాన్సెసే. దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళిద్దరూ బాగా ఆడుతున్నాను, అవినాష్ బాగా పుంజుకున్నాడు ఈరోజు టాస్క్తో కావచ్చు, ఎంటర్టైన్మెంట్తో కావచ్చు. కానీ టేస్టీ తేజకి ప్లస్ నెగిటివ్ 2 అయింది ఈ వీక్ అండి నా దృష్టిలో. ఎందుకు ప్లస్ ఏంటంటే, వాళ్ళ మదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళ మదర్ రిలేటెడ్గా అది టీఆర్పీ కోసం వాళ్ళు ఎంగేజ్ చేసి వారమంతా రారు అని చెప్పి ఇంత చేశారు కదా, అది ఎమోషనల్ ఎపిసోడ్స్ బాగా పడింది. తన ఎమోషనల్ అయింది 2 రకాలుగా వెళ్ళి ఉంటుందండి. కొంత నెగిటివ్ ఉంటుంది, కొంత పాజిటివ్ ఉంటుంది. కానీ ఓవరాల్గా వచ్చేటట్టుగా ఈ వీక్లో ఏదైతే ఉందో తన ఓటింగ్ మీద ఇంపాక్ట్ పడి ఉంటుంది. ఈ వీక్ మొత్తం అందరినీ తను పంపించలేదు. లాస్ట్ మూమెంట్లో ఈరోజు ఓట్లు పడాల్సింది అతనికి. ఈ స్టిల్
ఏమవుద్దంటే దీని ఎఫెక్ట్ ఏమవుద్దంటే ఫర్దర్గా కమీడియన్స్ అండి వీళ్ళందరూ గ్రూప్ ఎవరిది ఉందో చూడండి ఒకసారి. అవినాష్ క్లోజ్గా ఉండేది, అవినాష్, టెస్ట్ తేజ, రోహిణి గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురులో ఇద్దరిలో ఒకరే వెళ్తారు టాప్ 5కి. ఆ ఒక్కరిలో కూడా మనం చూసుకుంటే నిజంగా ఎఫర్ట్స్ ఇప్పుడు చూసుకుంటే రిజల్ట్ వచ్చిన ఎఫర్ట్స్ చూడండి. ఎఫర్ట్స్ టెస్ట్ తేజ పెట్టాడు, రోహిణి గారు పెట్టారు, అంతా పెట్టారు. కానీ ఎఫర్ట్స్ రిజల్ట్స్ తీసుకొచ్చిన ఎఫర్ట్స్ అందరినీ వీళ్ళ కమెడియన్స్ని కూడా మీరు గమనిస్తే అక్కడ జనాలు చూస్తారు కదా. అవినాష్ టెస్ట్ తేజ నడుస్తున్నా, రోహిణి గారు నడుస్తున్నా, అవినాష్ కూడా హెల్ప్ చేస్తూ కామెడీలో లాక్కుంటూ వెళ్తూనే నడుస్తున్నారు. ఇతనికే హై పోర్షన్ అయితే ఇవ్వాలి. ఆ రకంగా చూసుకుంటే టెస్ట్ తేజ కంటే అవినాష్కి ఎక్కువ ఛాన్సెస్ అండ్ నిఖిల్కి విష్ణుప్రియ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది. థర్డ్ ఛాన్స్ అతనికి ఉంది, ఒక 10% ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే తను డిజర్వ్స్ అంటే ఎఫర్ట్స్ భయంకరంగా పెడుతున్నాడు. దాంతో పాటుగా మదర్ ఆ రిలేటెడ్గా ఏదైతే ఉందో ఎప్పుడు లాస్ట్ సీజన్ నుంచి వాళ్ళ మదర్ని చూడాలి అనుకుంటున్నది ఈ రోజు కళ నెరవేరడం వల్ల చాలా మందిలో అది కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అదే నెగిటివ్, ఈ వీక్ అంతా ఏడ్చింది నెగిటివ్. అదే వాళ్ళ మదర్ వచ్చి రాగానే ఆ ఎమోషన్స్ ఏదైతే పడినది అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ముందు అది ఎలా ఆడతారు అన్న దాని మీద అతను ఆ 10%, 20 వద్దో 30 వద్దో అసలు 0 వద్దు అనేది చెప్పలేం. అది జరుగుతుంది. ఇంకొకటి కూడా ఉంది, ఇంకా అది డైరెక్ట్ చెబితే బాగా వదిలేండి. కొంచెం నేను ఏందా చెప్పాను చూసారా, ఎవరికైనా ఎఫెక్ట్ అవుద్ది అనుకుంటే వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ పోతారు బయటికి. అలాంటి వాళ్ళల్లో ఫస్ట్ ఉండేది టేస్టీ తేజ అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. అది అవినాష్కి పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు, అది టేస్టీ తేజకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. తిరిగి కొంచెం తక్కువ ఛాన్సెస్ అన్న నా ఫీలింగ్. తర్వాత యష్మి గారికి, పృథ్వీ గారికి తక్కువ ఛాన్సెస్ అండి, చాలా తక్కువ ఛాన్సెస్. రీజన్ వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ లీస్ట్ పొజిషన్లోనే ఓటింగ్ సరిగా పడట్లేదు. దాంతోపాటుగా వాళ్ళది క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడి నుంచి గ్రూప్ గేమ్ ఆడొద్దు, అద్దాడొద్దు, ఇదాడొద్దు అనేసి క్లియర్గా చెప్పారు. నిఖిల్కి చెప్పారు, గౌతమ్ కూడా చెప్పారు. ఏది గౌతమ్కి అయితే వాళ్ళ బ్రదర్ చెప్పాడు, నిఖిల్కి వాళ్ళ అమ్మగారు చెప్పారు. కొన్ని నెగిటివ్ హింట్స్ ఉన్నాయి, అయినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ టాప్లో ఉన్నారు. వీళ్ళకి అది కాదు కదా, వీళ్ళు ఇంకా రోజుకి సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయాల్సింది తప్ప టాప్ 5కి ట్రై చేసే సిచ్యువేషన్ అక్కడ లేదు. కానీ చెప్పలేము, ఒక 1-2% ఏదైనా అద్భుతాలు జరిగితే ఉండొచ్చు కూడా. లీస్ట్ రోహిణి గారు వచ్చేసరికి షీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అండి. ప్రస్తుతానికి ఆవిడ పెట్టే ఎఫర్ట్స్ సూపర్ ఉన్నాయి. ప్రతి టాస్క్లో బాగా ఆడుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది నిష్కల్మషంగా. ప్రేరణ గారు ఆవిడకి ఎన్ని పోటు పొడిచినట్టుగా ఆవిడకి సపోర్ట్ చేయకపోయినా ఆ ప్రేరణ గారితో ఎంత బాగుంటున్నారండి. సూపర్ అనిపించింది నాకు. ప్రేరణకి సపోర్ట్ చేస్తూ వెనక నుంచి తోస్తున్నారు తప్పించి ఆవిడ ఇవ్వలేదని గడ్జు పెట్టుకున్న క్షణమే లేదు. దాంతోపాటుగా ఈరోజు టాస్క్లో కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది. వితిన్ సెకండ్స్లో ఆవిడ చీఫ్ అవ్వాల్సింది. అండ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఎవరేమన్నా తీసుకుంటుంది, ఆవిడ అనగలుగుతుంది. సూపర్, షీ డిజర్వ్స్. కానీ తను నామినేషన్లోకి అస్సలు రావట్లేదు అనే దాని మీదే ఆవిడకి ఛాన్స్ రావట్లేదు తప్పించి షీ డిజర్వ్స్. ఇంకా దాని మీద నేనేం చెప్పగలను. సో నా టాప్ 5 అయితే అది. వాళ్ళ 4 అవినాష్ అండ్ విష్ణుప్రియలో ఒకరు, మిస్ అయితే టేస్టీ తేజ. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చూద్దాం రేపు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరెవరు సపోర్ట్ రాబోతున్నారంటే విష్ణుప్రియకి మానస్ రాబోతున్నారనేది టాకు. దాంతోపాటుగా రోహిణి గారికి శివాజీ గారు రాబోతున్నారనే టాకు. తర్వాత వచ్చేసరికి నిఖిల్కి తేజస్వి గౌడ గారు ఉన్నారు చూసారా, అమర్దీప్ వాళ్ళ వైఫ్ రాబోతున్నారని టాకు. ఆ తర్వాత వచ్చేసరికి తేజకి విజయ్ సన్నీ రాబోతున్నాడని టాకు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకెవరో ఉన్నారబ్బా, అది మర్చిపోతున్నా, అయ్యో గుర్తురాదు, సడన్గా గుర్తురాదు. అంటే ఈ 4 ఎదురైతే 100% కన్ఫామ్ అంట. మిగతా వాళ్ళు ఏదైనా గుర్తొస్తే నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, దాంట్లో అప్డేట్ చేస్తాను. వెంటనే గుర్తురాదు, నేను నోట్ చేసుకుని రావాల్సింది, మొబైల్ కూడా తీసుకోలేదు, ఏమనుకోవద్దు. ఇది ఎట్లా కూడా మీరు గెస్ట్ చూస్తారు. నా గెస్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరెవరిని ఫ్రంట్ పెట్టుకుంటారో అది ఇది అనేది మాట్లాడదాం, కొంచెం గెస్ట్ చేద్దాం. ఫస్ట్ నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఎవరిని పెట్టచ్చు, నిఖిల్ని ఫస్ట్ పెట్టుకుంటారు, యాజ్ యూజువల్గా అందరు చేసినట్టే. నిఖిల్ని ఫస్ట్ పెట్టుకుని సెకండ్ గౌతమ్ని పెడతారేమో నా ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే నిఖిల్కి హింట్ ఇచ్చినట్టు ఉంటుంది. దాంతోపాటుగా ఆ నెగిటివ్ ఏదైతే ఉందో, అంటే నిఖిల్ వాళ్ళతో వెళ్ళబాకు అది ఇది అనేది మేబీ సెకండ్ ఇస్తారేమో. ఏది ఆవిడ చెప్పింది పాజిటివ్ సెన్స్లో చెప్పుంటే, ఏది ఆ ఇంట్లో నిఖిల్ గౌతమ్ జోలికి వెళ్ళబాకు, ఎక్కువ డిఫెన్స్లోకి వెళ్ళబాకు అని చెప్పేది వాళ్ళ అమ్మగారు చెప్పింది పాజిటివ్ సెన్స్లో అనుకోండి. అంటే గౌతమ్కి ఫుల్ ఇది ఉంది కాబట్టి వెళ్ళబాకు అనే సెన్స్లో చెప్పుంటే మాత్రం సెకండ్ పొజిషన్లో చెప్తారు. ఇంకా ఈజీ హింట్ అనమాట, మీ ఇద్దరికి టైట్ ఉందని. లేదు తను చెప్పింది నువ్వు అనవసరంగా అతను కావాలని నీ దగ్గర ట్రిగర్ చేస్తున్నాడు, అతను డిఫెన్స్ చేసి అతను పెద్దోడిని చేస్తున్నావు అనే సెన్స్లో ఆవిడ చెప్పుంటే అతన్ని 3rd, 4th పొజిషన్లో పెడతారండి గౌతమ్ కృష్ణని. ఇక్కడ ఇంకా ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ని పెడతారా లేదని డౌట్. నాకు తెలిసి పెట్టరు అనుకుంటున్నాను. ఒక్క ప్రేరణ గారిని ఏమన్నా 5th పొజిషన్లో పెడతారేమో, లేదంటే అసలు ఆవిడని కూడా పెట్టకుండా లాగిస్తారేమో. ఏది అవినాష్ని పెట్టేయడం. ఆ తర్వాత వచ్చరికి నిఖిల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ గారిని పెట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఉంది, వాళ్ళకి తప్పదు అని నబీల్ని పెడతారు. నబీల్ని పెట్టి లాస్ట్లో ప్రేరణ గారిని పెడతారేమో అనుకుంటున్నా. నిఖిల్, గౌతమ్, అవినాష్, ఆ తర్వాత వచ్చరికి ప్రేరణ, నబీల్, వీళ్ళ 5ని పెట్టే అవకాశం ఉంది. ప్రేరణ గారు ఒక్కరిదే కొంచెం డౌట్ ఉంది, ఎందుకంటే పీక్ కొంచెం దూరంగా ఉందన్నారు కదా, మళ్ళీ అది ఫేక్గా అనిపిస్తుంది ఏమో స్టేజ్ మీద అనేసి ఏమన్నా అది మారిస్తే ఇంకా తేజాని కానీ విష్ణుప్రియని కానీ పెట్టే అవకాశం ఉంది. అయినా విష్ణుప్రియ గారిని పెట్టే అవకాశాలు ఎక్కువ అండి, ఎందుకంటే వాళ్ళ అమ్మగారి పోస్ట్ ఏదో నెగిటివ్గా పెట్టున్నారు చూసారా, ఆ రిలేటెడ్గా కూడా కొంచెం అది కవరింగ్ లాగా ఉంటుందని కూడా ట్రై చేయొచ్చు, ఫ్రాంక్లీ స్పీకింగ్ అది. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్
గౌతమ్ కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఎలా పెట్టొచ్చు అనేది చూద్దాం. గౌతమ్ కృష్ణ ఫస్ట్ పెడతారు ఆబ్వియస్లీ, నిఖిల్ది సెకండ్ పెట్టి కానీ థర్డ్ కానీ పెట్టే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు టేస్టీ తేజాన్ని పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం క్లోజ్ కాబట్టి అది ఇది కాబట్టి ప్లస్ ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాడు. వాళ్ళ అన్న కూడా బాగా మాట్లాడాడు కాబట్టి వాళ్ళ అన్నగారు కూడా, సో పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రేరణ గారిని పెట్టే అవకాశం ఉంది, నబీల్ని పెట్టే అవకాశం ఉంది, ఈ 5 మంది పెట్టే అవకాశం ఉంది. వీళ్ళు అవినాష్ని పెట్టాలి అనుకుంటే టేస్టీ తేజాన్ని తీసి పెట్టే అవకాశం ఉంది, లేదా విష్ణుప్రియానే పెట్టే అవకాశం ఉంది. ఈ 4 అంతే, ఇంకా పెద్ద 100% చెప్పలేం. తర్వాత వచ్చేసరికి ప్రేరణ గారు ఫ్యామిలీ మెంబర్ని పెడతారు. నిఖిల్ ఆల్రెడీ చెప్పారు, నిఖిల్ సెకండ్ పెడతారు. థర్డ్ గౌతమ్ పెట్టే అవకాశం ఉంది. ఫోర్త్ నబీల్ది పెడతారు, ఎందుకంటే వాళ్ళిద్దరిది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉంది, ప్లస్ నబీల్ డిజర్వ్స్ కూడా కాబట్టి. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మేబీ యష్మి గారికి ఏమైనా పెడతారేమో అని అనుకుంటున్నాం. వీళ్ళొక్కరు లేదు అంటే వాళ్ళు విష్ణుప్రియాని పెట్టే అవకాశం లేదు, అనవసరమైన హింట్ వాళ్ళకి. అంతే, యష్మిని పెట్టే అవకాశం ఉందండి వీళ్ళు. తర్వాత యష్మి గారి ఫ్యామిలీ వచ్చేసరికి యష్మిని పెడతారు, సెకండ్ వచ్చేసరికి నిఖిల్ పెడతారు, థర్డ్ వచ్చేసరికి గౌతమ్ పెట్టచ్చు, లేదా సెకండ్ గౌతమ్ పెట్టి థర్డ్ నిఖిల్ కూడా పెట్టచ్చు. ఎందుకంటే లేనిపోని గ్రూప్ అని అంటారేమో, మళ్ళీ సెకండ్ ఇచ్చుకుంటారు అనే సెన్స్లో వాళ్ళు అవుట్ సైడ్ ఉండే కూడా కన్సిడర్ చేసుకుని లేనిపోని నెగిటివ్ లేకుండా కొంచెం స్ట్రాటజికల్గా పెట్టే అవకాశం ఉంది ఎవ్రీ ఫ్యామిలీ. సో సెకండ్ గౌతమ్ పెట్టి థర్డ్ వచ్చేసరికి నిఖిల్ పెట్టే అవకాశం ఉంది, ఫోర్త్ నబీల్ పెట్టి ఫిఫ్త్ ప్రేరణ గారిని పెడతారండి. వీళ్ళైతే ఫిక్స్ అనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఫస్ట్ పృథ్వీ, సెకండ్ నిఖిల్ పెట్టేస్తారు, థర్డ్ గౌతమ్ పెడతారు, ఫోర్త్ నబీల్ని పెడతారు, లాస్ట్ ప్రేరణ గారిని పెడతారండి. లేదు, వీళ్ళు ప్రేరణ గారిని తీసి విష్ణుప్రియ గారిని పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ క్లోజ్ కాబట్టి. దట్టు ప్రేరణ గారికి పడదు కాబట్టి పెద్దగా వీళ్ళు పెద్దగా పడరు. ప్లస్ మన వచ్చి మగలే కొంచెం కూతురులాగా అన్నట్టు ఫీల్ అయ్యి బ్లెస్సింగ్స్ తీసుకుని మంచిదని చెప్పి అదంతా జరిగింది కాబట్టి వీళ్ళు పెట్టే అవకాశం. ప్రేరణని తీసేస్తారు వీళ్ళు నాల్సి, లేదా నబీల్ని తీసేసి ప్రేరణ పెడతారు. నబీల్ని తీర్లేండి, ప్రేరణని పెట్టేస్తారు. ఆ తర్వాత సరికి అవినాష్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అవినాష్ని పెడతారు. వీళ్ళది కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట. అవినాష్ని పెట్టి గౌతమ్ నిఖిల్లో ఒకరిని పెట్టి, అదే ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరిలో ఒకరిని పెడతారు, గౌతమ్ నిఖిల్. ఆ తర్వాత సరికి వీళ్ళిద్దరు ఎలాగోలా జంపులు అవుద్ది. ఆ తర్వాత సరికి ప్రేరణ గారు నబీల్ పెట్టచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రోహిణి గారిని టేస్టీ తేజాన్ని పెడతారా లేదా అని డౌట్. నాకు తెలిసి పెట్టరని అనుకుంటున్నా, ఎందుకంటే అనవసరమైన హోప్స్ ఇవ్వడం అది ఈజీగా తెలిసిపోద్ది కదా. వీళ్ళని పెట్టకుండా వాళ్ళని పెడితే మరీ ఫ్రెండ్షిప్ అనేసి అనుకుంటారేమో అనేసి పెట్టరనుకుంటున్నా. లేదా పెట్టాలి అనుకుంటే టేస్టీ తేజాన్ని పెడతారేమో, అలా పెడితే మళ్ళీ రోహిణి గారిని పెట్టలేదంటే హట్ అవుతారేమో అనే ఉద్దేశంతో ఎవరిని టచ్ చేయరు అనుకుంటున్నాను, జస్ట్ వైల్డ్ గెస్. ఆ తర్వాత సరికి ఇంకెవరున్నారు, రోహిణి గారి ఫ్యామిలీ వచ్చి వాళ్ళు కూడా సేమ్ చేస్తారు అనుకుంటున్నా. రోహిణి గారిది ఆ తర్వాత సరికి నిఖిల్ గౌతంలో ఒకరిది పెట్టి, గౌతమ్ నిఖిల్ పెట్టి నబీలు ప్రేరణ గారు పెట్టచ్చు, లేదా వీళ్ళిద్దరు నబీల్ ప్రేరణ గారిలో ఒకరిని తీసేసి అవినాష్ని పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అవినాష్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, బాగానే ఆడుతున్నాడు కాబట్టి మేబీ వీళ్ళని లీడ్ చేస్తున్న వీళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటున్నాడు, బాగున్నాడు కాబట్టి అవినాష్ని పెట్టి నబీల్ ప్రేరణలో ఒకరిని తీసేసే అవకాశం ఉంది. ఆ తర్వాత టేస్టీ తేజ ఫ్యామిలీ ఇంకెవరు ఫ్యామిలీ ఉండే నేను కన్ఫ్యూజన్లో మొత్తం అన్ని చెప్పుకున్నాను. టేస్టీ తేజ ఫ్యామిలీ వచ్చేసరికి టేస్టీ తేజ, నిఖిల్, గౌతమ్ సెకండ్ పెడతారు వీళ్ళు క్లోజ్. ప్లస్ లాస్ట్ సీజన్లో మనం లైవ్లో కూడా చెప్తున్నాం మా వాళ్ళందరూ వీళ్ళ గౌతమ్ ఫ్యాన్స్ అని. కాబట్టి సెకండ్, థర్డ్ నిఖిల్, ఫోర్త్ నబీలు, ప్రేరణ. వీళ్ళు కూడా అవినాష్ని పెట్టాలనుకుంటే నబీల్ ప్రేరణలో ఒకరు తీసేస్తారు. పెడతారా పెట్టలో డౌట్, పెట్టచ్చు, ఛాన్స్ ఉంది. అవినాష్ని పెట్టే ఛాన్స్ ఉంది రోహిణి వాళ్ళు, తేజ వాళ్ళు. కానీ అవినాష్ వాళ్ళు వీళ్ళిద్దరిని పెడతారా లేదా అనేది డౌట్ నాకు, అంతే. ఇంక అంతమించి ఎవరిది కవర్ చేయదు, అందరిది కవర్ చేశారు. వచ్చిన గెస్ట్లు కూడా టాప్ 5 పెడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. శివాజీ గారిది కొంచెం ఈగర్లీ వెయిటింగ్. ఆ శివాజీ గారు వస్తే టేస్టీ తేజాన్ని అప్రిషియేట్ చేస్తారు. గౌతమ్ని ఎలా అప్రిషియేట్ చేస్తారా లేదా, ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ బాగుంది ప్లస్ టాప్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఎలా అప్రిషియేట్ చేస్తారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంతోపాటుగా అమర్దీప్ వాళ్ళ వైఫ్ వచ్చేసరికి నిఖిల్కి సపోర్ట్గా వస్తున్నారని టాకు. ఇలా ఇంకా విజయ్ సన్నీ ఉన్నాడు, మన ఫేవరెట్ విజయ్ సన్నీ, సీజన్ 5 విన్నర్. బాగా మాట్లాడుతాడు, ఎంటర్టైనింగ్ పర్సనాలిటీ. ఎలా మాట్లాడతారు, ఎవరెవరు సపోర్ట్ చేస్తారనేది చూడాలి. బాగుంది, టేస్టీ తేజ రిలేటివ్ వస్తున్నారని టాకు. ఇంకెవరెవరిది గుర్తు రావట్లేదు, నాకు గుర్తుకొచ్చినంత వరకు చెప్పినా ఏమనుకోవద్దు. రేపు జరగబోయేది ఇది. వాళ్ళ టాప్ 5 ఇలా ఉండబోతున్నాయి, నా టాప్ 5 ఇది. మీ టిప్ 5 కదా, టాప్ 5 ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో 8 లక్షల సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరగా ఉన్నాం, 50,000 మాత్రం కావాలి. సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బాయ్. ఇంపార్టెంట్, కమ్యూనిటీలో నాన్ స్టాప్ పోల్స్ వస్తూనే ఉంటాయి. ఒకరి గురించి కదా అందరి గురించి పోల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఒక పోల్ మాత్రం కన్సిస్టెంట్గా సేమ్ పోల్ ఉంటుంది, ఎవ్రీడే ఈవినింగ్ పెడతా ఉంటాం. ఆ పోల్ ఏంటంటే ఎవరు విన్నర్ అవ్వచ్చు అని. దాంట్లో మెంబర్స్ కొంచెం మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీళ్ళు నలుగురిలోనే ఒకరు అనుకుంటున్నాం కాబట్టి ఆ మెంబర్స్ మార్చట్లేదు. ఫర్దర్గా ఎవరిదైనా పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం జెన్యూన్గా వాళ్ళ మెంబర్స్ని వచ్చి ఇంక్లూడ్ చేసుకో పెడతా. ఎవ్రీడే విన్నర్ ఎవరైనా దాని మీద పోల్ అయితే సాయంత్రం పూట ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఉంది, చెక్ చేసి మీ ఓటింగ్ వేయండి. దాని రిజల్ట్స్ రేపు మార్నింగ్ ఒక రీల్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో, ప్లస్ ఒక స్టోరీ కూడా పెడతాను. అది ఎలా వస్తే అలా, ఎవరిది ఫస్ట్ వచ్చినా ఎవరిది సెకండ్ వచ్చినా ఆ రీలు ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెడతాను. అది ఈ ప్రాసెస్ ఈ 30 days కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.